హలో ఆస్పిరెంట్స్, నేను మీ గైడ్ టు గో డాట్ ఈ. ప్రీవియస్గా మనం చాలా మాక్ టెస్ట్ ఎక్స్ప్లెనేషన్స్ అయితే చూసాం, కానీ ఇది నాకు కొద్దిగా స్పెషల్ ఎందుకంటే తక్కువ క్వశ్చన్స్ ఉన్నాయి ఇందులో. ఈ మాక్ టెస్ట్ ఆర్ఆర్బి క్లర్క్ ఫుల్ మాక్ టెస్ట్ 13 ఫ్రమ్ టెక్స్ట్బుక్.com. అలాగే ఇందులోని నాకు వచ్చిన మార్క్స్ ఏంటంటే 53.75. ఇక్కడ రాస్తున్నా 53.75 అవుట్ ఆఫ్ 56 అటెంప్ట్ చేశాను అవుట్ ఆఫ్ 80. సో ఇంకా మనకు స్కోప్ ఉంది. నేను ఇంప్రూవ్ అవ్వడానికి స్కోప్ ఏంటంటే నాకు స్పీడ్ క్యాలిక్యులేషన్ ఒకటి బాగా రావాలి. ఆ క్యాలిక్యులేషన్ కూడా నేను ఎలా చేస్తున్నా అంటే, ఇప్పుడు ఫర్ సపోజ్ 18 అని అన్నారు అనుకో, నేను ఎలా చేస్తున్నా 8 10 80, 8 8 64, 80 64 144, ఇంత త్రీ స్టెప్ క్యాలిక్యులేషన్ చేస్తున్నాను. అదే డైరెక్ట్గా 8 18 144 అని చెప్పగలిగే రేంజ్కి నాకు టేబుల్స్ కానీ ఇవన్నీ వచ్చుంటే క్యాలిక్యులేషన్ ఒక 1 సెకండ్ అయినా తగ్గుతుంది. 1 సెకండ్ ఆర్ 2 సెకండ్స్ అలాగా. ఈ స్పీడ్ క్యాలిక్యులేషన్ అనేది లేకపోవడం వల్ల నాకు క్యాలిక్యులేషన్లో చాలా ఎక్కువ టైం పడుతుంది. ఇది నా అనాలిసిస్. అలాగే వీటితో పాటు సింగిల్ లైన్ క్వశ్చన్స్ క్వాంట్లో ఉన్న సింగిల్ లైన్ క్వశ్చన్స్ చాలా ఈజీగా ఉంటాయి. అది మీకు కాన్సెప్ట్ తెలియకపోయినా, ఓవరాల్గా జస్ట్ బేసిక్ ఐడియా ఉన్న, ఫుల్ కాన్సెప్ట్ తెలియకపోయినా సరే, మీరు ఆ క్వశ్చన్ అర్థం చేసుకొని ఏం చేయాలి అని మీకు ఒక ఐడియా ఉంటే క్వశ్చన్ సాల్వ్ చేస్తారు. అలా చేసినప్పుడు మీకు ఎంత టైం పడుతుంది? అరౌండ్ 5 to 10 minutes అయితే టైం పడుతుంది. అదే మీరు ఇంకొద్దిగా కాన్సన్ట్రేట్ చేసి టాపిక్ వైజ్గా ఒక్కొక్క టాపిక్ మీద 10 క్వశ్చన్స్ రెగ్యులర్గా చేస్తూ ఉంటే మీకు ఆ క్వశ్చన్స్ మీద ఫుల్ గ్రిప్ వచ్చేస్తుంది. సో అప్పుడు మీరు ఆటోమేటిక్గా క్వశ్చన్ చదవగానే, ఓ ఈ క్వశ్చన్ ఎలాగ ఉందా, దీనికి ఇలా చేయాలా, దీనికి ఆన్సర్ ఇది రావచ్చు, నెంబర్స్ బట్టి క్యాలిక్యులేషన్ క్యాన్సిలేషన్ ఎలాగవుతుంది అనేది మీకు ఐడియా వచ్చేస్తుంది. సో ఈ 2 స్టెప్స్ నేను చేయగలిగితే ఈ 30 days ఛాలెంజ్లోని మంత్ ఎండ్ కల్లా, అంటే November 30 కల్లా ఈ 53.75ని నేను 70+గా మార్చుకోగలను. ఇది నా అనాలిసిస్. ఇప్పటి నుంచి నేను చేయాల్సిన పని ఏంటంటే స్పీడ్ క్యాలిక్యులేషన్, సింగిల్ లైన్ క్వశ్చన్స్. సో ఇంకా లేట్ చేయకుండా ఈ సోదంతా ఇంకా పక్కన పెట్టేద్దాము. మీ ఓన్ అనాలిసిస్ అనేది మీకు ఉండాలి. నా ఓన్ అనాలిసిస్ అయితే నాకు ఇలాగ వచ్చింది. మేబీ ఈ 1 week ఒక 7 మాక్ టెస్ట్ రాసిన తర్వాత నేను ఇంకొక రకమైన అనాలిసిస్ అయితే చెప్పగలను నా ప్రిపరేషన్కి తగ్గట్టు. ఎప్పుడు అనాలిసిస్ అనేది ఎప్పటికప్పుడు మారుతూనే ఉంటుంది, అది మీ పెర్ఫార్మెన్స్ బట్టి. అదొకటి గుర్తుపెట్టుకోండి. లేట్ చేయకుండా రీజనింగ్లో నేను వదిలేసిన క్వశ్చన్ ఇంకా స్టార్ట్ చేసేద్దాం. Okay, there are 7 boxes, A1, A2, A3, A4, A5, A6, A7, placed one above the other, not necessarily in the same order. Okay, A1 is placed at even positions. చూద్దాం ఎన్ని బాక్సెస్. 7 boxes, 7 6 5 4 3 2 1. ధృవ. ఓకే, 7 బాక్సెస్కి మనం ఫీల్డ్ సెట్ చేస్తాము. ఇప్పుడు A1 ఈజ్ ప్లేస్డ్ అట్ యాన్ ఈవెన్ పొజిషన్. A1 ఇక్కడ ఒక A1 వచ్చింది, ఇంకొక A1 ప్లేస్డ్ అట్ యాన్ ఈవెన్ పొజిషన్. A2 ఈజ్ ప్లేస్డ్ ఇమీడియట్లీ అబోవ్ A1. ఇమీడియట్లీ అబోవ్ అంటే దీని పైనే రావాలి. ఓకే, నెక్స్ట్ there are 3 boxes placed between A2 and A6. నేను డైరెక్ట్గా ఇక్కడ కిందకి ఎందుకు వచ్చానంటే ఇక్కడ A2 ఉంది, ఇక్కడ కూడా A2 ఉంది, సేమ్ రిలేటెడ్ పాయింట్స్ చూద్దాం. ఓకే, A2 and A6, there are 3 boxes between. ఓకే, 1 2 3 A6, 1 2 3 A6, 1 2 3 A6. ఓకే, A7 box is placed immediately above A4. A4 పైన A7 immediately above. ఓకే, A7 ఈజ్ నాట్ ప్లేస్డ్ adjacent to A6. A6కి adjacentగా ఉండకూడదు. వచ్చే ఛాన్స్ ఏముంది? A4 A7 వచ్చే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ A4 A7 వచ్చే ఛాన్స్ ఉంది. ఇక్కడ కూడా సారీ, ఇక్కడ ఏదో చేసాం. 3 boxes, 3 boxes.
త్రీ బాక్సెస్ ప్లేస్డ్ బిట్వీన్ A2. ఓకే, త్రీ బాక్సెస్ సరిపోయింది. ఇప్పుడు ఇక్కడ ఉండే పాసిబిలిటీ ఏంటంటే A4 A7 నాట్ అడ్జసెంట్ టు A6 అన్నారు. ఓకే, ఇది అయిపోయింది. A4 బాక్స్ ఇది అయిపోయింది. నెక్స్ట్ ద నెంబర్ ఆఫ్ బాక్సెస్ ప్లేస్డ్ అబోవ్ A1 ఈజ్ ద సేమ్ యాజ్ ద నెంబర్ ఆఫ్ బాక్సెస్ ప్లేస్డ్ బిలో A5. ఇక్కడ A2 ఉంది, ఇక్కడ A5 ప్లేస్డ్ బిలో. A1 అబోవ్ A5 బిలో, ఇదైతే ఛాన్స్ లేదు. A1 అబోవ్ ఎంతమంది ఉన్నారు? 1 2 3 4 5 ఉన్నారు. ఇక్కడ A5 వస్తే 1 2 3 4 5 వచ్చే ఛాన్స్ ఉంది. ఇక్కడ A3 వచ్చే ఛాన్స్ ఉంది. ఇక్కడ A3 వచ్చే ఛాన్స్ ఉంది. కానీ రెండు పాసిబిలిటీస్ అయితే రాకూడదు. ఎక్కడైనా వదిలేసామో అని మళ్ళీ చెక్ చేద్దాం. A1 is placed at an even position. A1 is placed at an even position. A2 is placed immediately above A1. Above A1. The number of boxes placed above A1 is the same as the number of boxes placed below A5. 1 2 3 4 5. A5 కిందన 1 2 3 4 5 సరిపోయింది. A1కి పైన 1, A5కి కింద 1. ఓకే, the three boxes are placed between A2 and A6. 1 2 3. Okay, 1 2 3. A7 box is immediately below A4. ఓకే, ఇక్కడ బిలో A4 పెడదాం. 7 box is immediately A4. A4 A7 immediately below అన్నారు. అప్పుడు A4 A7 అవుతుంది. అప్పుడు ఇది రాంగ్ అవుతుంది. ఓకే, ఇంకా ఏమైనా పాసిబిలిటీ ఉందా? లేదు, ఇంక ఇదే సింగిల్ పాసిబిలిటీ. మనం క్వశ్చన్నే రాంగ్ చదివాము. అందుకే నేను మాక్ టెస్ట్ అటెంప్ట్ చేసినప్పుడు కూడా క్వశ్చన్ రాంగ్ చదివాను. అందుకే నాకు తప్పు వచ్చింది. హౌ మెనీ బాక్సెస్ ఆర్ దేర్ బిట్వీన్ A1 అండ్ A7? ఓన్లీ 1. వాట్ ఈస్ ద పొజిషన్ ఆఫ్ A6? A6 టాప్ మోస్ట్ పొజిషన్. విచ్ బాక్స్ is placed at lower most position? A3. How many boxes are there below box A2? 2. Which box is placed immediately below A5? A4. ఇప్పుడు ఈ క్వశ్చన్స్, ఈ ఆన్సర్స్ రైట్ ఆర్ రాంగ్ చెక్ చేద్దాం. ఫస్ట్ వన్ 1 కరెక్ట్ ఆన్సర్. టాప్ మోస్ట్ పొజిషన్ కరెక్ట్ ఆన్సర్. A3 కరెక్ట్ ఆన్సర్. 2 కరెక్ట్ ఆన్సర్. A4 కరెక్ట్ ఆన్సర్. సరిపోయింది. ఓకే, ఇంకా నెక్స్ట్ ఇక్కడ 4కి కోడ్ ఏంటి అని అడిగారు. 4కి కోడ్ తెలియాలంటే మిగతావి మనం చేద్దాము. ఫస్ట్ ఏమున్నాయి మ్యాచ్ అయ్యేవి? ఇన్ ఉంది, 1 2లో ఇన్. ఇంకేమైనా మ్యాచ్ అవుతున్నాయా? 1 2కి లేవు. సో ఈఐ, ఇన్కి ఈఐ మ్యాచ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ వరల్డ్ కప్ 1 3లో 1 3 ఏం మ్యాచ్ అవుతుంది? ఈఐ అలాగే అయిపోయింది. నా MNPD వరల్డ్ కప్ అంటే PD. నెక్స్ట్ 2 3లో ఏం మ్యాచ్ అవుతుంది? మ్యాచ్ 2 3లో ఈఐ అయిపోయింది. FR నో, TC. మ్యాచ్ అంటే TC. ఓకే, ఇన్ మ్యాచ్ అయిపోయింది. 4 దా ఉంది, దానికి ఏంటి? 4 దా అంటే FR or HL. FR TC అయినా అవ్వాలి, అవ్వలేదు.
ఓకే. మ్యాథ్స్‌కి ఎందుకెళ్తున్నాను నేను? 4 దా అంటే ఎఫ్ఆర్ ఆర్ హెచ్ఎల్ అవ్వాలి. ఎఫ్ఆర్ ఆర్ హెచ్ఎల్ కరెక్ట్ ఆన్సర్. ఇలాగే చిన్న చిన్న మిస్టేక్ ఈ క్వశ్చన్ రాంగ్ వచ్చింది. ఇలా సింగిల్ క్వశ్చన్ ఇది కూడా రాంగ్ వచ్చింది. ఎందుకో చూద్దాం. 8 persons JKL and OPQ are working in 3 different companies: Infosys, Adobe, and Microsoft. Not more than 3 persons are working in a company. ఒక కంపెనీలో ముగ్గురు కన్నా ఎక్కువ పని చేయకూడదు. J is working with O. J is working with O but not in Infosys and Microsoft. అంటే J O వీళ్ళే కదా అవ్వాలి. ఓకే వచ్చింది. నెక్స్ట్ L is working with Q in Infosys. L is working with Q in Infosys. M neither works with N nor works in Microsoft. N ఎక్కడైనా రావాలి, M ఎక్కడైనా రావాలి పాసిబిలిటీ. అప్పుడు Nతో వర్క్ చేయకూడదు. N ఇక్కడ వచ్చే ఛాన్స్ ఉంది, ఇక్కడ కూడా వచ్చే ఛాన్స్ ఉంది. N is working in Adobe. సో N ఇక్కడ వర్క్ చేస్తే M ఉండకూడదు. మైక్రోసాఫ్ట్లో ఉండకూడదు కాబట్టి M పైన పెట్టాము. ఇంకా మిగిలింది ఎవరు? K డజంట్ వర్క్ ఇన్ అడోబ్ అంటే మైక్రోసాఫ్ట్, ముగ్గురు కన్నా ఎక్కువ ఉండకూడదు. మిగిలింది P, 8 మంది సరిపోయారు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంపెనీస్ P వర్క్స్? మైక్రోసాఫ్ట్. రైట్ ఆర్ రాంగ్ చూద్దాం. అరే N is working in Adobe. P ఎందుకు వస్తుంది ఇక్కడ? క్వశ్చన్ ఏదైనా రాంగ్ చదివామా? ఓన్లీ 2 persons are working in Adobe. J and O work with O but not in Infosys and Adobe. ఓకే, Adobe అని నేను ఇక్కడ రాశాను. దాని తర్వాత చూద్దాము. Infosys and Adobe. ఓకే, L works with Q in Infosys. Okay. M neither works with N nor works in Microsoft. M మైక్రోసాఫ్ట్లో వర్క్ చేయకూడదు, అలాగని Nతో కూడా వర్క్ చేయకూడదు. అంటే M వచ్చే పాసిబిలిటీ ఇక్కడ ఒకటే ఉంది. N is working in Adobe and remaining PK ఇక్కడ ఉన్నారు. P works in Adobe. ఇప్పుడు కరెక్ట్ ఆన్సర్ వచ్చింది. ఎందుకు రాంగ్ అయింది? ఓకే, నెక్స్ట్ క్లారిటీగా ఉందాము. ఇక్కడితో ఇక్కడికి రీజనింగ్ నుంచి వచ్చిన 7 క్వశ్చన్స్ అయిపోయాయి. సారీ 8 క్వశ్చన్స్. ఇక్కడ మిగిలినవి చూద్దాం. 19 క్వశ్చన్స్ క్వాంట్లో. ఎంత వరస్ట్ చూడండి క్వాంట్లో. 19 క్వశ్చన్స్ వదిలేసాను. ఫైండ్ ద రేషియో బిట్వీన్ ద బౌలింగ్ యావరేజ్ అండ్ స్ట్రైక్ రేట్ ఆఫ్ బౌలర్ ప్లేయింగ్ an ODI match with 6 overs to deliver, giving away 120 runs and taking 4 wickets. So bowling average and strike rate. Bowling average, strike rate. 6 overs. ఓవర్కి ఎన్ని బాల్స్? 6 balls. 36 balls ఉంటాయి. 120 రన్స్ చేశారు, 4 wickets అంటే 124/36 చేద్దాం. 4 9s, 4 3s, 4 2s. ఇది ఎలా చేస్తున్నారో నాకు అర్థం కాలేదు. ఆన్సర్ చూద్దాం. 120 runs. ఓకే, నెంబర్ ఆఫ్ వికెట్ 36 balls.
రన్స్ 120, వికెట్స్ 4. ఇక్కడ ఓకే. బౌలింగ్ రేట్ అంటే నీకు తెలియాలి. నెంబర్ ఆఫ్ బాల్స్ బౌల్డ్ పర్ వికెట్ టేకెన్, నెంబర్ ఆఫ్ రన్స్ కన్సిడర్డ్ పర్ వికెట్ టేకెన్. బౌలింగ్ యావరేజ్ అంటే రన్స్ బై వికెట్. ఇది గుర్తుపెట్టుకోండి, బౌలింగ్ యావరేజ్ ఈజ్ ఈక్వల్ టు రన్స్ బై వికెట్స్. 120/4 ఈజ్ ఈక్వల్ టు 30. అలాగే బౌలింగ్ స్ట్రైక్ రేట్ అంటే నెంబర్ ఆఫ్ బాల్స్ బై 4 వికెట్స్. ఒక వికెట్కి ఎన్ని రన్స్. నెంబర్ ఆఫ్ బాల్స్ బై వికెట్స్ 36/4, 9 wickets. Therefore ratio 30:9, 10:3. సో గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ అయితే ఇదే. ఓకే, ఇది పోతుంది, హైలైట్ అవ్వట్లే. మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఇదే. బౌలింగ్ యావరేజ్ అంటే స్ట్రైక్ రేట్. నెక్స్ట్, 120 meters long train take 10 seconds to cross a man standing on a platform. 10 seconds and total 130 పడినట్ట. ఓకే. The number of T/60, 2s are 20, more than 1 above. సో ఫస్ట్ అనుకున్నది ఏంటి, అది రైట్ రాంగ్ ఎప్పుడో చూద్దాం. 120 meters లాంగ్ ట్రైన్ ఉంది, ఒకడు ఉన్నాడు అని క్రాస్ చేయడానికి 10 seconds పట్టింది ప్లాట్ఫామ్ మీద. ద స్పీడ్ ఆఫ్ ది ట్రైన్ అని అడిగారు. 120 meters by 10, 12 అవ్వాలి. స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం. 12 అయితే కరెక్ట్ ఆన్సర్, లేదంటే రాంగ్ ఆన్సర్. 12 కరెక్టే. బేసిక్ క్వశ్చన్, ఇది ఎందుకు వదిలేసాం. నెక్స్ట్, read the following. The given table shows the percentage of votes received by 4 candidates in an election of total votes of 7,000 votes. Number of valid votes out of total received votes. Number of invalid votes. ఓకే, ఇప్పుడు ఏంటి అంటే ఏకి 26% ఓట్స్ వచ్చాయి. 26% అంటే ఎంత? 20% అంటే 1400, 6 7s 42 అంటే 420. ఇన్వాలిడ్ ఓట్స్ అంటే ఎంత? 240. ఇప్పుడు మీకు టోటల్ వ్యాలిడ్ ఓట్స్ వస్తాయి. ఈ రెండు కలిపితే టోటల్ ఓట్స్. ఇది ఇన్వాలిడ్. టోటల్
ఇన్వాలిడ్. సో మనం ఈ చార్ట్ని ఒక ఫాలో అవుదాం. ఓకే, 240, 34,080 ఉంది. ఇక్కడ 80 వేస్తే 80, 180, 1580, 081. ఓకే, నెక్స్ట్ బి ఏమవ్వాలి? 42%, 7 4s, 28, 140 minus 345. ఇప్పుడు ఎంత? 2940, 2600, 2595. 245 ఉంది. 245 చేస్తే 26 సరిపోయింది. సి 18%, 700 plus 56, 560, 7 5 12, ఇన్వాలిడ్ వర్డ్స్ 276 తీసేయాలి. ఓకే, 6 తీస్తే 4. నెక్స్ట్ ఇక్కడ 9 ఉంది. 9, 6 15, 7 తీస్తే 8, 6 ఉంది ప్లస్ 5 11, 11 minus 2, 984. టూ 260 తీస్తాం అనుకోండి, ఇక్కడ 300 ఉంటుంది, ఇక్కడ 16 ఉంటుంది. 1000లోంచి 16 తీస్తే 984 సరిపోయింది. డి 14%, 700 plus 4 7s, 280 minus 124. 180లోంచి 20 తీస్తే 160, 156, 856. If the candidate who gets the highest number of valid votes win the election, that is B 2595, then by how many valid votes that candidate won the election? By how many valid votes? అనుకోవాలా? 1015 రైట్ ఆర్ రాంగ్ చెక్ చేద్దాం. కరెక్ట్ ఆన్సర్ 1580, 2595, 984, 856. సేమ్ అలాగే చేశారు వీళ్ళు కూడా. If 25% of the number of valid votes received by candidate D later found to be invalid votes, 25% of invalid votes received by candidate D. 25% of invalid votes are అప్పుడు ఏమవ్వాలి? 25% అంటే 1/4, 31.
and to be valid votes, then what is the total valid votes received by candidate D? 856, 887. Correct answer. Next, number of valid votes received by C is 984. Is what percentage of total number of valid votes received by all four together? All four together. 10, 15, 18, 18, 8, 26, 26, 5, 31, 31 అయితే 3 కదా, 13, 13 and 22, 22, 8, 30, 3, 4, 5, 6, 6, 0, 1, 5. Okay, 6015. What percentage అని అడిగాడు? క్యాన్సిలేషన్ చేసుకోవడమే బతుకు. 5 12s, 5 3s, 5 20s, 3 4s, 3 1s, 3 3s, 9 3 2s, 6 3 8s, 24. 3 1s, 3, 3 3s, 9, 3 7s, 21, 3 1s, 3, 37. ఎంత పర్సంటేజ్ రా అయ్యా? 3 3 9s, 27, 3 9s, 27.3. అసలు ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు నాకు అర్థం కాదు. 10% అంటే 6015. 5% అంటే 5 6 30, ఇంకొక 300. 300, 5 15s, 75. ఓకే, 915, 15 కన్నా ఎక్కువే. ఇప్పుడు ఏంటంటే 9, మేబీ ఇక్కడ 2 రావచ్చు. 902, 2.25. ఎంత ఉంది? 60 తేడా ఉంది. ఇదంతా 10%, ఇది 5%, ఇంకొక 1% అంటే 60. 60.15, 0 4 2 6 9 అంటే 17 అవ్వాలి. 16.35. ఇంకోటి 17 అయితే ఇంకొక 60 పెడితే 10 అయిపోతుంది. అప్పుడు 16కి 17కి మధ్యలో. నైస్ క్యాలిక్యులేషన్ రా అబ్బాయి. క్యాన్సిలేషన్ చేయనవసరం లేదు, 10s యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది. 16కి మిడిల్లో ఉంది. నైస్ అబ్జర్వేషన్. Find the ratio of valid votes received by candidate A 1580. Total votes received by C.
Total votes received by C 1260. Mm-mm-mm. 79:63 వచ్చింది. ఇక్కడ కూడా ఆన్సర్ సేమ్ అదే చూపించారు. Next 12th question. Number of total votes received by candidate B 2940. How much more or less the number of valid less percentage అడగలేదు, more or less అని అడిగారు. Number of valid votes received by ACD together 1580984 1580984 856. ఖచ్చితంగా మోరే. 9 8 17 17 5 22 9 7 16 16 8 24 3 3 4 2 0 0 12 నుంచి 4 తీస్తే 8 13 నుంచి 9 తీస్తే 4 480. ఓ 480 లెస్ పలుకుతుంది. నెక్స్ట్ ఈ క్వశ్చన్స్ డిఏ ఇక్కడతో ఒక 1 డిఏ అయ్యింది. చూద్దాం. A sum of 16,000 is lent partly at 8% and remaining 12% per annum. If the average yearly rate of interest is 10.5%, the two parts are 8%, 12%, average 10.5%, ఇక్కడంతా 1.5, ఇక్కడంతా 2.5, పాయింట్లు పోతే 5 3s 5 5s 8 8 2s 16 2000, అప్పుడు 6000, ఇట్ ఈస్ 10,000. అరే ఈ క్వశ్చన్ ఎలా వదిలేసావు? క్వశ్చన్ చదవాలి, అందుకే సింపుల్ ఈక్వేషన్. ఇంకొక అప్రోచ్ ఉన్నది, దాన్ని చేస్తే చాలా టైం పడుతుంది. ఆ అప్రోచ్ ఏంటో చూద్దాం. సారీ గాయస్. 8% ఇంట్రెస్ట్ అంటే ప్రిన్సిపల్ తెలీదు. 8 into 1 year by 100 plus remaining 16,000 minus x into 12% into 1 year by 100 is equal to 10.5%. ఎంత అంటే 1680 యావరేజ్. ఇది సాల్వ్ చేస్తే ఇది మొత్తం సాల్వ్ చేసుకుంటూ కూర్చుంటే అప్పుడు మనకి ఎక్స్ వాల్యూ వస్తుంది. ఆ ఎక్స్ వాల్యూని 16,000 నుంచి తీస్తే 16,000 మైనస్ ఎక్స్ వాల్యూ వస్తుంది. ఓకే 12,167 divided by 23 into 2 plus 386 minus 288. Okay, 2888 minus 12,167 by 23 divided by is equal to అవతల వెళ్ళాలతో 23 into 2 వెళ్ళగా minus 386.
23 5 23 5 5 20 100 5 3 15 23 5 అవుతుంది. 2 100 5 2 10 ఇది 5 3 15 115 5 115 అయిపోయింది. ఇంకా 66 ఉంది. 667 23 ఇంటూ 3 3 9 3 2 6 23 2 40 66 ఉంది. 46 పోతే 27 ఉంటుంది. 115 66 ఉంది. 23 2 46 23 2 46 ఇంకా 20 ఉంది. 207 23 9 9 3 27 9 2 18 207 23 9 ఓకే 23 4 4 boy 2888 minus 5 2 9 18 మనం యూనిట్ డిజిట్ ఎందుకు ఫాలో అవ్వకూడదు? యూనిట్ డిజిట్ అన్ని 8 ఉన్నప్పుడు డిజిట్ సమ్ వాడాలి. ఇప్పుడు చూద్దాం. డిజిట్ సమ్ 6 6 8 9 ఓకే 7 1 8 డివైడెడ్ బై 3 5 ఇంటూ 2 ప్లస్ 3 8 11 11 6 17 అంటే 8 ప్లస్ ఎక్స్ వచ్చింది ఏంటంటే దాని స్క్వేర్ యూనిట్ డిజిట్ సమ్ ఈజ్ ఈక్వల్ టు 24 25 26 అప్పుడు కూడా 8 8 3 24 26 అప్పుడు 8 ఈ 8 అవతలకి వెళ్తే 8 8 మైనస్ అయిపోయింది. అప్పుడు ఇది ప్లస్ ఉంది, ఇది అవతలకి వెళ్తే మైనస్ అవుతుంది. ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఆఫ్ 16 అంటే అప్పుడు 7/5 మరి ఇలా ఫ్రాక్షన్స్లో ఉంటే ఏం చేస్తాను? టెన్ ఇంటూ 2 1.4 1.4 అంటే 5 రావాలి. 3 8 నన్ ఆఫ్ దీస్ 38 అలాగైంది. బట్ డిజిట్స్ సమ్ దీనికి ఎందుకు అప్లై అవ్వట్లేదు? నాకు అప్లై చేయడం రావట్లేదా? ఇక్కడ కింద చూద్దాం. యూనిట్ డిజిట్ ఉంది 696 0
ఇక్కడ 0 5 రావాలి. 15 కానీ 25 కానీ అవ్వాలి ఆన్సర్. 2120 into x by 64 is equal to 20. 0 0 cancel. 8 8s ఓకే. ఇక్కడ 2 టేబుల్ ఉంది కదా. 106. $32, $53, అరే 2176 minus 56x by 64 is equal to 20. 2176 minus 1280 is equal to 56x. 6 70లోంచి 8 తీస్తే 9, 20లోంచి 12 తీస్తే 18, 56x. 4 1s 4 4s 4 4 16, 4 7s 28, 4 4 16, 7 2s 7 7 6 42, 42, 7 49. 256. 2 7s 14, 1 3 7, 7 1s 7, 67, 7 9s 63. What happened, Rare? What happened? ఇచ్చటో తేడా కొట్టినది. 6 17లోంచి 8 తీస్తే 9, 20లోంచి 12 తీస్తే 8, 56x. 4 14s 4 2s మళ్ళీ 4 2s 4 4s 7 2s 7 3s 21, 7 2s 14, 16. ఇది ఓకే, అర్థమైంది. మరి ఇది డిజిట్ సమ్ చూద్దాం. డిజిట్ సమ్ ఏ రకంగా క్యాలిక్యులేట్ అవుతుందో. 7 9 పోతుంది, మిగిలిందంతా 7 minus 5 6 11, 11 అంటే 2 into x by 10 అంటే 1, ఇక్కడ 2. ఓకే, 2x is equal to 2 minus 7 minus 5, x is equal to minus 5 by 2. అరే డిజిట్ సమ్ దీనికి అవ్వట్లేదే. డిజిట్ సమ్ అన్నిటికీ అవ్వదు. సింపుల్ క్యాలిక్యులేషన్ అంటే చేసేయడమే. మరి దీనికి ఎందుకు అవ్వట్లేదు?
12,167 by 23. 23, 520, 9 into 2 plus 386 plus x square is equal to 2888. ఓకే, ఇదంతా 18,510. ఇప్పుడు 386 యాడ్ చేస్తే 14, 614, 41. ఇప్పుడు 2 ఇదే వస్తుంది. 32 స్క్వేర్, 38 స్క్వేర్ అయి ఉండొచ్చు. అంతే, 38 స్క్వేర్. ఇంత సింపుల్గా ఉన్న క్యాలిక్యులేషన్ నేను కాంప్లికేట్ చేసుకున్నాను, టైం వేస్ట్ చేస్తాను. చా, వెరీ బ్యాడ్, వెరీ 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 బ్యాడ్. Okay, in a cultural program in a school, there are 800 students in all who are participating in 4 different events: dance, song, drama, and running. The ratio of male and female students is 3:5. Overall, 800 students ఉన్నారు. 8x అంటే మేల్ ఏమో 300, ఫీమేల్ ఏమో 500 ఉన్నారు. ఓకే, 20% of female students are participating in dance. 20% అంటే డ్యాన్స్లో ఫీమేల్ ఎంతమంది? 20% ఆఫ్ ఫీమేల్ స్టూడెంట్స్, 10%, 50, 100 డ్యాన్స్లో ఉన్నారు. మేల్ ఎంతో తెలియదు. 40% ఆఫ్ ఫీమేల్ స్టూడెంట్స్ ఆర్ పార్టిసిపేటింగ్ ఇన్ సాంగ్. 40% ఆఫ్ ఫీమేల్ స్టూడెంట్స్. 20% అంటే 100, 40% అంటే 200. నెక్స్ట్, the remaining female students are participating in drama and running in the ratio of 5:3. 200 ఉన్నారు. 5:3 అంటే 8x, 4 2s, 4 50s, 25s. ఓకే, 525s, 125. నెక్స్ట్ రన్నింగ్ 325s అంటే 75. ఫీమేల్స్ వచ్చేసారు. ఓకే, ద రేషియో ఆఫ్ మేల్ స్టూడెంట్స్ who are participating in dance and other events together is 1:4. 1:4 అంటే 5x, 5 6. ఓకే, అప్పుడు డ్యాన్స్కి ఎంత రావాలి? 1 60 రావాలి. మిగిలిన 240 రిమైనింగ్ ఇదిలాగా 240. ఓకే, 20% of those male students who are not participating in dance are participating in running. 20% అంటే 24 2s 48 రన్నింగ్కి వెళ్ళిపోయారు. అప్పుడు మిగిలిన ఎంతమంది ఉన్నారు? 200లోంచి 8 తీస్తే 192 మెంబర్స్ ఉన్నారు. ఓకే, ద రిమైనింగ్ మేల్ స్టూడెంట్స్ ఆర్ పార్టిసిపేటింగ్ ఇన్ సాంగ్ అండ్ డ్రామా, దట్ ఈస్ 8x, 192. 8 2s 16, 8 4s 32. ఓకే, 224s 48 దేనికి? సాంగ్. నెక్స్ట్ 192లో 48 తీసేస్తే 190లో 40 తీస్తే 152. 150లోంచి 6 తీస్తే 140, 44. 8 8 16 420 అది సరిపోయింది. ఇప్పుడు ఏంట్రా అంటే క్వశ్చన్స్. What is the total number of female students who are participating in dance and drama? That is 225, and dance and drama together 225. అంత అయిపోయింది. What is the difference between male students participating in drama, 144, and female students participating in running, 75?
దట్ ఈస్ 14 నుంచి 5 తీస్తే 9, 13 నుంచి 7 తీస్తే 69. What is the ratio of female students participating in running? Female students participating in running. Male students participating in song. 48. ఏమైనా పొంతన ఉందా? 75:48. Next. What is the total number of students participating in song and dance together? Song dance. 300, 360, 408. 408. Next. Ratio of male students participating in running. 48. To the female students participating in drama. 125. 48 to 125. సరిపోయింది. మనసేమో 2 pipes can fill a tank. ఇది ఆల్రెడీ నేను చేశాను. 10 వచ్చింది ఆన్సర్. అయినా సరే మళ్ళీ ఒకసారి చేద్దాం. A 18 minutes, B 15 minutes, C మైనస్లో ఉండాలి కాబట్టి 45 minutes, 45, 15, 18, 15 threes, 15 ones, 18, 3 threes, 3 ones, 3 sixes, 6 threes, 18, 15 threes, 45, 45 6, 240, 30, 270. Okay, 18 15s, 15 18s, 45 6. ఇదేంటి మైనస్ అని. ఓకే, 18 నుంచి 6 తీస్తే 12, 12, 15, 27. సో 20 మూడు ఒకేసారి కలిసి వర్క్ చేస్తే 27 10s. దట్ ఈస్ అవర్ ఆన్సర్. ఆల్రెడీ చేశాను కానీ ఇది పెట్టలేదు. ఈ ఆన్సర్ నేను టైం లేక పెట్టలేదు. ఒకవేళ ఇది పెట్టుంటే 54.75 వద్దును 57కి అటెంప్ట్. ఓకే, 2 trains length 122 meters and 120 meters running in opposite direction with speeds 40 kilometers per hour and 32 kilometers per hour respectively. What is the time taken by them to cross each other? ఆపోజిట్ డైరెక్షన్స్లో వస్తే ఖచ్చితంగా స్పీడ్స్ ప్లస్ అవుతాయి. డిస్టెన్స్ క్రాస్ ఈచ్ అదర్ అన్నాడు. నాకు తెలిసిన ప్రకారం చేద్దాం. 122/40 ప్లస్ 120/32. ఈ మెథడ్ రాంగ్ అయినా అవ్వచ్చు. 40 + 32. ఈ రకంగా చేస్తే వస్తుందా? క్యాలిక్యులేషన్ చేసేందుకు టైం వేస్ట్ చేయడం. ఓకే, ఇక్కడ డిస్టెన్స్ కలిపేశారు, ఇది కలిపేశారా? నైస్, బాగుంది. డిస్టెన్స్ కూడా యాడ్ అయిపోతుంది. 122, 120, 242 meters. Speed is equal to 40, 32, 72 kilometers per hour. దాన్ని మీటర్స్ పర్ సెకండ్లోకి మారిస్తే 5/18. 18 4s 32, 72. ఓకే, ఇది 20 seconds. ఇప్పుడు ఏమవుతుంది? టైం అడిగారు. టైం ఈజ్ ఈక్వల్ టు 242/20, 121 అంటే 12.1 seconds. ఎక్కువ ఆలోచించకుండా సింపుల్గా చేసుకెళ్ళిపోతే సరిపోద్ది. టైం అడిగాడు కాబట్టి డిస్టెన్స్ కలుపుతాము, ఇది కలుపుతాము, యావరేజ్ చేస్తాము, అయిపోయింది. కవిష్ సోల్డ్ ఏ బ్రాండెడ్ బ్యాగ్ ఇన్ 500 SP and got a loss of 40%. Loss is equal to 40% and the cost price of the bag. అంటే 60% వచ్చేసి 4500,
100% ఎంత? అజీలో చిక్కా చిక్కా 3 5 15 5 15 5 75 00 కరకట్టు ఆన్సరు. The radius of the base of right circular cylinder. Radius of the base of right circular cylinder. అది ఎలా ఉంటుంది? Increased by 10%. Its height decreases by 20%. Volume is equal to pi r square h. 10% increased అంటే pi 11/10 r square h decreased by 20% అంటే 4/5 h. Change in volume pi r square h into 2 2s 2 5s 22/25 3/25 into 125 4s is equal to 12. Sorry, 3/22 అవ్వాలి. ఎంత తగ్గింది? 75. ఇది ఇక్కడ ఏం చేస్తున్నారు అసలు? చూద్దాం. It must be carefully observed whether an increase or decrease in mentioned in the quantity. ఇంక్రీజ్ అయితే ఇంక్రీజ్ చేసాం, డిక్రీజ్ అయితే డిక్రీజ్ చేసాం. ఓకే, ఇది రాంగ్. 488 వస్తుంది. 3.2%. హౌ? చూద్దాం. 1 minus 22/25 3/25 4 is equal to 7 వస్తుంది. 7/2 3.5 దగ్గర. అలా కూడా కాదే. మరి ఏం చేశారు? 10% ఇంక్రీజ్ అయ్యింది. ఓకే, 1.1 or 0.8 or సరిపోయింది. 1.1 into 0.8 2 2s 2 5s pi r square h into 1 minus 0.968/1. త్రీ బై 25 అప్రాక్సిమేట్ వస్తుంది. అలా చేస్తుంది. 10% ఇంక్రీజ్ 11 సరిపోయింది. 20% డిక్రీజ్ సరిపోయింది 4/5. ఆ రెండు మల్టిప్లై చేశారా? స్క్వేర్ కదా, అప్పుడు ఏమవ్వాలి? మల్టిప్లికేషన్ అప్లికేషన్ 121/25
ఇంటూ 2/5. ఇప్పుడు ఏమవుతుంది? 242/525 125. ఇప్పుడు ఎంత ఇంక్రీజ్? 75, 100, 100 ఇక్కడ 530, 12, 17, 100, 117, 7/125 into 100. ఇది మోర్. 5 2s are 5 5s are, sorry 25 5s are 25 4s are 5 table లో 5 2s are 10, 5 3s are 15. 0.2/5 అంటే 4. ఎక్కడో తేడా కొడుతుంది. అప్లికేషన్ ఎక్కడో రాంగ్ అయింది అది. ఇప్పుడు 121/100, 4/5, 525, 425s, 525s 121/125. ఎంత తగ్గింది? 4/125 into 100. 25 5s are 25 4s, that is 16/5, 5 3s are 15. 3.2% ఇంక్రీస్. ఇప్పుడు వచ్చింది 3.2. నైస్. ఇలాంటి మిస్టేక్స్ అన్ని అవాయిడ్ చేయాలి. క్లియర్గా ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ ఉండాలి. సో ఈ వీడియోకి ఇంతే గైస్. మనం క్వాంట్ సెక్షన్ అలాగే రీజనింగ్ సెక్షన్లో ఉన్న బ్యాలెన్స్డ్ రిమైనింగ్ క్వశ్చన్స్ అన్నీ కూడా సాల్వ్ చేస్తాము. ఇంకా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఈరోజు అయితే డే 2 ఆఫ్ నాన్ స్టాప్ నవంబర్ ఛాలెంజ్ మాక్ టెస్ట్ 14తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంత మరీ బాయ్.